మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఆ మునుగోడు ఉప ఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పుడే చూసుకుంటారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడే ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక్కడ మనం ఈ బూత్లో చూసుకున్నట్లయితే ఓటర్లందరూ కూడా పెద్ద భారీ సంఖ్యలో క్యూ లైన్లో కూడా లైన్లో నిలబడి ఓటును వినియోగించుకుంటున్నారు. అలాగే మునుగోడులో మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి ఈసీ భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే గత 2 రోజుల నుంచి జరుగుతున్న గొడవల కారణంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటు స్థానిక పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులతో పాటు సెంట్రల్ ఫోర్సులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. మనం విజువల్స్లో చూసుకుంటున్నట్లయితే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి కూడా వారికి ప్రత్యేకంగా ఒక వీల్ చైర్ లాంటిది ఏర్పాటు చేశారు. వీల్ చైర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బంది ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారిని తీసుకెళ్లి ఓటుని వినియోగించుకున్న తర్వాత బయటికి తీసుకొచ్చి వదిలేసి కూడా చూసుకున్నట్లు చూడొచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2-3 రోజుల నుంచి జరుగుతున్న గొడవల కారణంగా ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుండా కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుందుకు వస్తున్న వారికి పోలీసు ఇక్కడ మొదట గేట్ దగ్గర చెక్ చేసిన తర్వాత వారి ఓటర్ స్లిప్పును అలాగే ఆధార్ కార్డును చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. అలాగే లోపలకు పోలింగ్ బూత్లోకి మొబైల్ను కూడా అనుమతించట్లేదు. మొబైల్తో పాటు అలాగే మ్యాచ్ బాక్స్ కావచ్చు, అలాగే వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇంక్ బాటిల్స్ కావచ్చు, అలాగే పెన్ను అలాంటివి కూడా లోపలకు కూడా ఏవి కూడా అనుమతి లేదని చెప్పి కూడా లోపలకు ఓటర్ల ఈసీకి కూడా దీనికి ఓటుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్ ఏదైతే ఉందో అక్కడ ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు కానిస్టేబుల్లను అలాగే మహిళా కానిస్టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత 2-3 రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి చూసుకుంటున్నట్లయితే మునుగోడు ఓటర్లు ఓటును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం దాదాపు 1 గంటల వరకు చూసుకుంటున్నట్లయితే 41.3% పోలింగ్ నమోదైంది. అయితే దాదాపు 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది అంటే దాదాపు పెద్ద ఎత్తులో కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ఉదయం కొన్ని కేంద్రాల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల వద్ద కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మునుగోడులోని ఆ పోలింగ్ కేంద్రాలన్నీ ఎస్పీ రామారాజేశ్వర్ కూడా పరిశీలించారు. అక్కడ ఆ పరిస్థితులను కూడా సమీక్షించారు. అలాగే పోలీసులతో అక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులను ఏదైతే బీజేపీ నేతలు టీఆర్ఎస్కి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఇక్కడ మునుగోడులో ఉన్నారని చెప్పి ఆ ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు కూడా వాళ్ళు ఆరోపణలు చేపిస్తున్న నేపథ్యంలో స్వయంగా ఎస్పీ రామారాజేశ్వరి అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. అలాగే టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని చెప్పి బీజేపీ నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు. ఈసీకి కూడా ఇలాంటి ఏదైతే ఓటర్లను పెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే తమకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఇప్పటికీ దాదాపు కొన్ని విన్నపాలు కూడా వచ్చాయని చెప్పి ఈసీ చెబుతుంది. అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే కొన్ని సున్నిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు అధికారులను కూడా నియమించారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగకుండా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పెద్ద కొండూరులో టీఆర్ఎస్ కార్యకర్త ఒక ఆయన నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా నిరసనకు దిగారు. ఇక పోలింగ్ కేంద్రం దగ్గరలోని బీజేపీ నాయకులు కూర్చుకున్నా పట్టించుకోవాలని తమను మాత్రం పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉండాలని పోలీసులు బెదిరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మన విజువల్స్లో చూసుకోవచ్చు. చాలామంది మునుగోడులో మనం ఇప్పుడు ఉన్నాం. మునుగోడులోని పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడికి చాలామంది మహిళలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్న సందర్భం కనిపిస్తుంది.
అలాగే ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజు ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించాయని చెప్పి వాటి ప్లేస్లలో కూడా వీవీప్యాట్లు సమస్య వస్తే వాటిని కూడా మార్చామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటికి ఏదైతే టోల్ ఫ్రీని ఏర్పాటు చేశారో ఆ టోల్ ఫ్రీకి 28 మంది ఫిర్యాదులు వచ్చాయని 2 చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం మునుగోడులో చూసుకుంటున్నట్లయితే 2,40,855 ఓటర్లు ఉన్నారు. అలాగే మునుగోడులో 47 మంది ఇక్కడ బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన అటు బీజేపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ కావచ్చు, వాటితో పాటు బీఎస్పీ అభ్యర్థి కూడా పోటీలో నిలిచారు. అలాగే కేఏ పాల్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. అయితే గత నెల రోజులుగా ఆసక్తి రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. అయితే ఆశాభావులు మాత్రం తమ పార్టీ గెలుస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసుకున్నారు. అయితే ప్రధానంగా ఇరు పార్టీలు ఏదైతే ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయని చెప్పి ఇటు టీఆర్ఎస్ కానీ అటు బీజేపీ నేతలు కానీ ఆరోపించుకుంటున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే పోలీసులు స్వయంగా డబ్బులు పంచుతున్నారని చెప్పి బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ మునుగోడుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఆయనని అక్కడ అరెస్ట్ చేసి నైట్ మొత్తం అబ్దుల్లాపూర్ మెట్లో పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఉదయం ఆయనని అక్కడ బీజేపీ ఆఫీస్కి తరలించారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఏదైతే చూసుకోవచ్చు ఓటర్లు మాత్రం మునుగోడులో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 41.3% ఓటింగ్ నమోదైంది. అయితే సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్. లేకుండా సక్రమంగానే జరుగుతుందా లోపలంతా? అంటే లోపలే కాకుండా బయట కూడా అంతటా వాతావరణం బాగుందమ్మా. మునుగోడు ఉప ఎన్నికని ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని ప్రజలే కోరుకుంటున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం, ఎటువంటి ఆవేశాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఓటు దగ్గరకు వచ్చి తమ ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఏర్పాట్లు చేసిందో అవి చాలా బాగున్నాయి. పోయినటువంటి వాళ్ళు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఓటు వేసేటప్పుడు కానీ అక్కడ లైటింగ్ వ్యవస్థ కానీ తర్వాత ఓటు ఎవరికి వేసినాం అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫ్యూజ్ కాకుండా చాలా స్పష్టంగా మంచిగానే ఉంది. ఎన్నికల కమిషన్కు కృతజ్ఞతలు. అలానే గత 2 రోజుల నుంచి అల్లర్లు అవన్నీ చెలరేగుతున్నాయి కదా సార్ మునుగోడు మొత్తం. అయితే దానిది ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా ఎలక్షన్స్ మీద? అంటే ఎక్కడ అల్లర్లేవమ్మా. మునుగోడు అనేటువంటిది ముందు నుంచి కూడా ఎన్నికల నాడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రాంతం. సరే కొంతమంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ రాజకీయ కారణాలతోటి అక్కడ 1-2 చోట్ల జరిగినాయి తప్ప నిజానికి ఉప ఎన్నికల్లో జరగాల్సినంత గొడవలు ఎక్కడ జరగలేదు. అదే మిగతా ప్రాంతాల్లో ఉప ఎన్నికల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి. కానీ మునుగోడు నియోజకవర్గంలో 1-2 అది కూడా చెదురుమదురుగా జరిగినటువంటి సంఘటనలే తప్ప అవి అంత పెద్దగా చెప్పుకోవాల్సినటువంటివి కావు. దాని గురించి పెద్దగా ఇక్కడ ప్రజలు కూడా పట్టించుకోవటం లేదు. ఫైనల్లీ ఓటర్లకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఓటుని వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. తమకు ఎవరైతే అభిమానంతో ఉన్నారో తమ ఓటేయడం ద్వారా తమకు లాభం జరుగుతుంది అనుకుంటారో, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ లాభం జరుగుతుంది అనుకుంటారో వారికి ఓటేసి ఓటును వినియోగించుకోవాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. మునుగోడు ఉప ఎన్నిక చాలా ప్రశాంతంగా రసవంతరంగా సాగుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతము పుట్టపాక సర్పంచ్ గారితో మాట్లాడదాం. సార్ లోపల పోలింగ్ అంతా ఎలా ఉంది, అసలు ఎలా జరుగుతుంది? పోలింగ్కు బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఈరోజు మన గతంలో తెలంగాణ ప్రభుత్వం రాకముందు రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది దాని మీద ప్రజలు ఎంతో ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో ప్రభుత్వం నుంచి పొందినందుకు ఈ తండోపతండాలుగా ప్రజలు బారులు తీరి ఈరోజు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ ఓటు హక్కు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పే విధంగా ఈరోజు ఓటు హక్కు వినియోగిస్తున్నారు. ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్కి బ్రహ్మరథం పడతారా? 100%. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు
ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించాలనే ఉద్దేశంతో రైతులకు రైతు బంధు, తర్వాత వారికి ఏదైనా అయితే రైతు బీమా, తర్వాత ఏదైనా వారి ఇంట్లో పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి రూపాయన 1,116,000 రూపాయలు. అదేవిధంగా చేనేత కార్మికులకు వస్తే త్రిప్ట్ పథకము, చేనేత బీమా, అదేవిధంగా ప్రతి కులాలకు సంబంధించి ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు ఈరోజు అందుతున్నందున ప్రజలు ఎంతో ఉత్సాహంతో, దాంతోపాటు వృద్ధాప్య పెన్షను ప్రతి ఇంటికి దాదాపుగా అర్హులైన వారందరికీ 2,016 రూపాయలు, వికలాంగులకు 3,016. ఈ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నందున ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి బీజేపీ పాలిత ప్రాంతాలలో చేయని అభివృద్ధి ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. మరి బీజేపీ ప్రాంతంలో ఎక్కడా లేని ఇలాంటి సంక్షేమ పథకాలు ఇక్కడ పోటీ చేసి ఏ రకంగా బీజేపీ ఎమ్మెల్యే గెలుస్తానని చెప్పి చెప్తున్నారో వారికే తెలియాలి. కాబట్టి ఇలాంటి ప్రజా సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి కోసం వీళ్ళు పోటీ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం వీళ్ళు పోటీ చేయట్లేదు. అలానే మునుగోడులో టీఆర్ఎస్ వాళ్ళు డబ్బుల వర్షం కురిపిస్తున్నారని బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇదంతా తప్పుడు అపోహ మాత్రమే. తప్పుడు అపోహ అంటారా? అలానే 2 రోజుల నుంచి మునుగోడులో అల్లర్లు చెలరేగుతున్నాయి. దాని ఎఫెక్ట్ ఏమైనా పోలింగ్ మీద పడుతుంది? మునుగోడు మొత్తంలో 2 రోజుల నుంచి అల్లర్లు చెలరేగుతున్నాయి. దాని ఎఫెక్ట్ ఏమైనా పోలింగ్ మీద? ఏం అల్లర్లు అంటే అరెస్టులు, బయట గొడవలు అవన్నీ జరుగుతున్నాయి, రాళ్ల దాడులు అవన్నీ జరుగుతున్నాయి. దాని విషయంలో ఏ విషయంలో రాళ్ల దాడులు జరుగుతున్నాయి అనేది నాకైతే సమాచారం లేదు. తెలియని దాని గురించి నేను మాట్లాడాను. చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చెందుతున్నందున ఖచ్చితంగా ఈ యొక్క మునుగోడు నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి ఓటు వేస్తున్నారు. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేని ఎవరైతే పోటీ చేస్తారో వారి అడ్రస్ గల్లంతయ్యే విధంగా ఓటు కార్యక్రమం జరుగుతున్నది. ఇది మాత్రం స్పష్టంగా నేను ఈ విషయం తెలియజేస్తున్నాను.